హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ ఫర్ చందు, మీ క్రియేషన్స్ 519 యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు మనకు మంచి అప్డేట్. తెలంగాణలో పోలీస్ అభ్యర్థులకైతే గుడ్ న్యూస్ అనమాట. చూద్దాం ఆ డీటెయిల్స్ అన్ని కూడా. పోలీస్ అభ్యర్థులకు బిగ్ రిలీఫ్. ఎస్ఐ పోస్టులకు 37, కానిస్టేబుల్ పోస్టులకు 34 ఏండ్లు ఏజ్ లిమిట్ పెంపు. సో దీనికి సంబంధించినటువంటి ఇప్పుడు ఫుల్ చూడొచ్చు. మనకు యూనిఫామ్ సర్వీసెస్ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నటువంటి నిరుద్యోగులకైతే రాష్ట్ర ప్రభుత్వం ఒక బంపర్ ఆఫర్ అయితే ఇచ్చింది. పోలీస్, ఫైర్, జైలు, ఎక్సైజ్, ఎస్పీఎఫ్, అటవీ, రవాణా శాఖల్లోని పలు పోస్టులకైతే గరిష్ట వయోపరిమితిని మరొక 2 ఏళ్ళు అయితే పెంచడం జరిగింది. సో పైన చెప్పినటువంటి ఏవైతే డిపార్ట్మెంట్స్ ఉన్నాయో, మనకు పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు, ఫైర్ డిపార్ట్మెంట్, జైలు కానీ, ఎక్సైజ్, ఎస్పీఎఫ్, అటవీ, రవాణా శాఖలు ఉంటాయి కదా. సో ఈ యొక్క డిపార్ట్మెంట్లలో మనకు రిక్రూట్మెంట్ చేసుకున్నటువంటి యూనిఫామ్ డ్రెస్లకు సంబంధించినటువంటి ఉద్యోగాలు ఉన్నాయి కదా, వాటికైతే గరిష్ట పరిమితి అంటే వయో పరిమితిని మరొక 2 ఏళ్ళు పెంచడం అయితే జరిగింది. సో ఇప్పటికే ఇచ్చినటువంటి 5 ఏళ్ల సడలింపునకు ఈ 2 ఏళ్ళు కలిపి ఓపెన్ కేటగిరీ అభ్యర్థులకు మొత్తం 7 ఏళ్ల సడలింపు అయితే లభిస్తుంది. సో అంతమందికి ఇచ్చినట్టు 5 years 2 years కలిపి 7 years అయితే ఏజ్ రిలాక్సేషన్ సడలింపు అయితే లభించనుందని చెప్పి చెప్తున్నారు. ఈ మేరకు సిఎస్ సంజయ్ జాజు గారు మనకు శుక్రవారం అయితే ఒక ఉత్తర్వులు అయితే జారీ చేశారు. పోస్టుల వారీగా చూస్తే కానిస్టేబుల్, ఫైర్మ్యాన్, జైలు, వార్డెన్, ఎక్సైజ్ కానిస్టేబుల్ పోస్టులకు వచ్చేసి మనకు 29 సంవత్సరాల వరకు అయితే మీరు అప్లికేషన్ చేసుకోవచ్చు. ఎస్ఐ, సబ్ ఇన్స్పెక్టర్, డిప్యూటీ జైలర్, ఎస్ఎఫ్ఓ పోస్టులు ఉన్నాయి కదా, వీటికి వచ్చేసి 32 సంవత్సరాల వరకు అయితే మీరు అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. ఇది గుర్తుపెట్టుకోండి. సో పెంచినటువంటి వయో పరిమితిని బట్టి మనకు ఏ పోస్టులకు మనకి ఎంతవరకు అప్లికేషన్ చేసుకోవచ్చు ఇక్కడ క్లియర్ కూడా ఇవ్వడం అయితే జరిగింది. ఒకసారి అయితే క్లారిటీగా చూసుకోండి, ఓకేనా. సో ఓవరాల్గా చూసుకుంటే ఇక్కడ మనకు కానిస్టేబుల్ రోల్ అంటే ఆ జాబ్ పర్పస్లో ఉన్నటువంటి వాటికైతే మెయిన్గా చూసుకుంటే 29 years వరకు, ఎస్ఐ, సబ్ ఇన్స్పెక్టర్స్, డిప్యూటీ జైలరు, ఎస్ఎఫ్ 32 సంవత్సరాల వరకు అయితే మీరు అప్లికేషన్ చేసుకోవడానికి అయితే వయోపరిమితి అయితే పెంచడం అయితే జరిగింది, గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ చూసుకుంటే పోలీస్ శాఖలో తాజా సడలింపుతో కానిస్టేబుల్ పోస్టులకు వచ్చేసి 34 years వరకు అయితే అప్లికేషన్ చేసుకోవచ్చు. ఎస్ఐ పోస్టులకు 37 ఏళ్ల వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. అటవీ శాఖల్లో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, రేంజ్ ఆఫీసర్ పోస్టులకు వచ్చేసి 38 సంవత్సరాల వరకు అయితే అప్లికేషన్ చేసుకునేటువంటి ఛాన్స్ ఉంది. రవాణా శాఖలో అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ ఉంటారు కదా, ఏఎంఓవిఐ పోస్టులకు వచ్చేసి దాదాపు 41 years వరకు అయితే అప్లికేషన్ చేసుకోవచ్చట. సో ఇప్పుడు పెంచినటువంటి ఏజ్ సడలింపు బేస్ చేసుకుని మనకు వీటికైతే ఇంత ఏజ్ వరకు అయితే మీరు అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు, గుర్తుపెట్టుకోండి. సో ఈ సడలింపు అనేది ఆయా శాఖల్లో ప్రభుత్వం చేపట్టేటువంటి ప్రత్యక్ష నియామకాలు ఏవైతే ఉంటాయో డైరెక్ట్ రిక్రూట్మెంట్ వాటికి మాత్రమే వర్తిస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఇది మరొకసారి కూడా చెప్తున్నా. ఇప్పుడు మనకు చూసుకుంటే ఈ సడలింపుతో కానిస్టేబుల్కి అయితే 34 years, ఎస్ఐకి వచ్చేసి 37 years వరకు అయితే అప్లికేషన్ చేసుకునే అవకాశం ఉంది. అటవీ శాఖలో చూసుకుంటే ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఉంటారు, రేంజ్ ఆఫీసర్, ఈ పోస్టులకు వచ్చేసి 38 years వరకు అప్లికేషన్ చేసుకోవచ్చు. రవాణా శాఖలో అయితే మనకు అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ ఉంటారు కదా, వాటికైతే 41 years వరకు అప్లికేషన్ చేసుకోవచ్చు ఈ సడలింపుతోటి, ఓకేనా, గుర్తుపెట్టుకోండి. ఇవి మరి డైరెక్ట్ రిక్రూట్మెంట్ చేసినప్పుడు మాత్రమే ఏజ్ రిలాక్సేషన్స్ వర్తిస్తాయి, గుర్తుపెట్టుకోవాలి అది కూడా, ఓకేనా. కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్ వీటికి మాత్రం ఇలాంటివి వర్తించాలి, గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ చూసుకుంటే రిజర్వేషన్ అభ్యర్థులకు 12 ఏళ్ల వరకు అంటే ఓపెన్ కేటగిరీ అభ్యర్థులకు మొత్తం 7 ఏళ్ల సాధారణ వయో సడలింపు ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు లభించేటువంటి మరో 5 ఏళ్ల రిజర్వేషన్ వయో సడలింపు కూడా దీనికి కలుస్తుందని చెప్పేసి చెప్తున్నారు. దీంతో రిజర్వేషన్ కేటగిరీ అభ్యర్థులు గరిష్టంగా మనకు 12 ఏళ్ల వరకు ఏజ్ వెసులుబాటు అయితే మనకు లభిస్తోంది. ఉద్యోగ నోటిఫికేషన్లు ఆలస్యం కావడంతో వయసు దాటిపోతున్నామని చెప్పేసి నిరుద్యోగులకు కొంతకాలంగా ప్రభుత్వాన్ని కోరుతున్నారు. సో వారి విజ్ఞప్తులను పరిశీలించినటువంటి ప్రభుత్వం అనేది మనకు మరో 2 ఏళ్ల సడలింపు అయితే ఇచ్చింది. దీంతో పోలీస్, ఫైరు, జైలు, ఎక్సైజ్, ఎస్పీఎఫ్, అటవీ, రవాణా శాఖల్లో రానున్నటువంటి నియామకాల్లో అయితే ఈ యొక్క వయస్సు కారణంగా అవకాశం కోల్పోయే అభ్యర్థులకు మళ్ళీ పోటీ చేసే ఛాన్స్ అయితే దక్కనుంది, ఓకేనా. ఈ ఏజ్ పెంచడం వల్ల మళ్ళీ కొందరికి ఛాన్స్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి వాళ్ళు కూడా రాబోయే యొక్క నోటిఫికేషన్ కూడా వాళ్ళు కూడా అప్లికేషన్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది, మంచి ఆపర్చునిటీ అనమాట, ఓకేనా. సో ఇక్కడ చూసుకుంటే మనకు వచ్చేసి ఇక్కడ ఓవరాల్గా కానిస్టేబుల్ పోస్టులకు 34 years వరకు కొన్ని మనకు మళ్ళీ రిలాక్సేషన్స్ ఉంటాయి. ఫారెస్ట్ బీట్ ఆఫీసర్కు, రేంజ్ ఆఫీసర్కి వచ్చేసి 38 ఏళ్ళు, అదేవిధంగా అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఉంటారు కదా ఆర్టీఐ డిపార్ట్మెంట్లో, వారికి వచ్చేసి 41 years వరకు, ఓపెన్ కేటగిరీ వాళ్ళకు ఒక 7 ఏళ్ళు, రిజర్వేషన్ అభ్యర్థులకు వచ్చేసి మరొక 12 ఏళ్ల వరకు అయితే ఏజ్ సడలింపు అయితే ఇక్కడ లభిస్తుంది ఈ ఇచ్చినటువంటి ఏజ్ రిలాక్సేషన్స్ వల్ల. సో ఓవరాల్గా చూసుకుంటే మరి
పోలీస్ ఉద్యోగాలకు గనుక అప్లికేషన్ చేసేటువంటి అభ్యర్థులకి అయితే ఒక గుడ్ న్యూస్ అనమాట. 100%. సో చెక్ చేసుకొని మీకేమన్నా ఏజ్ సరిపోతుందో చూసుకొని అప్లికేషన్ చేసుకునే ఛాన్స్ ఉంది. చూసి అప్లికేషన్ తీసుకోండి. ఓకేనా? ఇన్ఫర్మేషన్ నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా నాకు సపోర్ట్ చేయండి. తప్పకుండా ఈ యొక్క వీడియోకు 1000 లైక్స్ ఇస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. కామెంట్ చేసే ముందు ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి, హైప్ చేయండి, కామెంట్ చేయండి. మీ యొక్క కామెంట్ కూడా ప్రతి ఒక్కరు కూడా నేను 100% రిప్లై ఇస్తాను. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్. దిస్ ఇస్ చందు, మీ క్రియేషన్స్ 519 యూట్యూబ్ ఛానల్.